ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన భారతీయ చేనేత రంగం నేడు ప్రభావం కోల్పోయింది. చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చే లక్ష్యంతో వివిధ రాష్ట్రాల చేనేత కార్మికులను ప్రోత్సహించడానికి ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. శ్రీనగర్ కాలనీ సత్యసాయి నిగమంలోని జరుగుతున్న ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పో ఎగ్జిబిషన్ను ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ఎండోమెంట్స్ హ్యాండ్లూమ్ అండ్ క్రాఫ్ట్ శైలజా రామాయణ్ ప్రారంభించారు. ఇలాంటి ఎగ్జిబిషన్ ద్వారా చేనేత కార్మికులను ప్రోత్సహించడమే కాకుండా వారికి ఉపాధి కల్పించడమే లక్ష్యమన్నారు. హైదరాబాద్ అంటేనే ఎగ్జిబిషన్లకు పెట్టింది పేరు. వివాహ వేడుకల కలెక్షన్ల కోసం రకరకాల డిజైన్స్ తో నగరవాసులను ఆకట్టుకునేందుకు ఇండియా సిల్క్ గ్యాలరీ ఎక్స్పో పేరుతో మరో ఎగ్జిబిషన్ కొలువుదీరింది. మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్, కోల్కతా, ఉత్తరప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ట్రాల నుంచి చేనేత కార్మికులు మగ్గం మీద నేసిన సిల్క్, కాటన్ ఇలా అన్ని రకాల శారీస్ ని ఎగ్జిబిషన్ లో పెట్టారు. అన్ని రాష్ట్రాల నుంచి మన దగ్గర ఉన్నటువంటి న్యాచురల్ యార్న్స్ ద్వారా తయారైనటువంటి ఫ్యాబ్రిక్స్, చీరలు, యార్డేజ్ అన్నీ కూడా మన హైదరాబాద్ పబ్లిక్ ముందు తీసుకొస్తున్నారు. మన రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి చేనేత కళాకారులందరికీ కూడా మనం ఉపాధి కల్పించి వాళ్ళలో ఉన్నటువంటి కళా నైపుణ్యాన్ని కూడా మనము అప్రిషియేట్ చేసినట్టు ఉంటుంది. రెండు రకాలుగా ఈ ఎగ్జిబిషన్ల ద్వారా డైరెక్ట్ కస్టమర్కి బయ్యర్ వచ్చి అమ్మకం చేయడంతో మనము వీవింగ్ సొసైటీసు, ప్రొడ్యూసర్ గ్రూప్స్, తర్వాత ఇండివిజువల్ డిజైనర్స్ అందరినీ కూడా మనం ప్రోత్సహించినట్టు అవుతుంది. మరియు ఇండియన్ సిల్క్ గ్యాలరీ వారు ప్రతి సంవత్సరం ఈ ఎగ్జిబిషన్లో కొత్తగా ఉన్నటువంటి హ్యాండ్లూమ్స్ని, తర్వాత డిజైన్స్ని సెలెక్ట్ చేసి ఇక్కడ స్టాల్స్ని పెట్టడం జరుగుతుంది. మన హైదరాబాద్లో ఫ్యాషన్ ప్రియులకు కొదవే లేదు. మార్కెట్లోకి కొత్తగా వచ్చిన కలెక్షన్స్ కొనడానికి సిటీ జనాలు ఎప్పుడూ ముందుంటారు. ఇక మగవల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వాళ్లను అలరించేందుకు ఎప్పుడూ ఎగ్జిబిషన్లు హైదరాబాద్లో జరుగుతూనే ఉంటాయి. కొత్త డిజైన్స్ తో పాటు చేతితో నేసిన చీరలు, మెడలో వేసుకునే ముత్యాల హారాలు వంటివి ఎక్కువగా ఇష్టపడతారు. కాబట్టి వాటికి సంబంధించిన ఎగ్జిబిషన్లు సిటీ నలుమూలలా జరుగుతూనే ఉంటాయి. యాన్యువల్ ఈవెంట్ కింద దీన్ని కండక్ట్ చేస్తున్నారు. ఈ ఈవెంట్లో డైరెక్ట్గా వీవర్సే వారి ఉత్పత్తులను తీసుకొచ్చి వాళ్ళ కళాకృతులను తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శించి అమ్మకానికి పెట్టారు. దళారీ వ్యవస్థ, మిడిల్ మ్యాన్ వ్యవస్థ ఉంటుందో అక్కడ రేట్లు ఇంక్రీజ్ అవుతాయి. ఇక్కడ అట్లాంటి వ్యవస్థ లేకుండా డైరెక్ట్గా వీవరే వారి ఇంటిలో ఏ రేటుకైతే ఉందో ఆ రేటుకే తీసుకొచ్చి ఉత్పత్తులు ప్రదర్శించడం జరుగుతుంది. ఈ ప్రదర్శనలు అన్ని ప్రాంతాల నుంచి చేనేత ఉత్పత్తులు వచ్చి ప్రదర్శించడం జరుగుతుంది. సో హైదరాబాద్ వాసులకు విజ్ఞప్తి, ఒకసారి వచ్చి మీరు ఈ ప్రదర్శనని తిలకించి మీకు నచ్చిన ఉత్పత్తులు కొనుక్కొని చేనేత కళాకారుల్ని ప్రోత్సహించవలసిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు సత్యసాయి నిగమాగమంలో ఇండియా సిల్క్ గ్యాలరీ ఎక్స్పో పేరుతో ఎగ్జిబిషన్ జరుగుతోంది. ఈ ఎగ్జిబిషన్ లోనూ అన్ని రకాల ఉత్పత్తులు, వివాహ వేడుకలకు సంబంధించిన కలెక్షన్స్ సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. ఫ్యాషన్ ప్రియుల్ని ఆకట్టుకుంటున్న ఈ ఎగ్జిబిషన్ డిసెంబర్ 15 వరకు కొనసాగనుంది. పట్టు చీర, సిల్క్ చీర, డిజైనర్ వర్క్ ఇలా ఒకటేమిటి 100 రకాల చీరలు, వేల సంఖ్యలో షాపులు ఉన్న ఆడవాళ్లకు అస్సలు సరిపోవు. అందుకే నగరంలో ఎప్పుడు చూసినా ఏదో ఒక ఎగ్జిబిషన్ దర్శనమిస్తూనే ఉంటుంది. అయితే వివాహ వేడుకల సందర్భంగా ఇప్పుడు కూడా సిల్క్ గ్యాలరీ ఎక్స్పో పేరుతో మరో ఎగ్జిబిషన్ సత్యసాయి నిగమకంలో కొలువుదీరింది. ఈ ఎగ్జిబిషన్ 15 వరకు కొనసాగనుంది. కాబట్టి మీరు కూడా అందరూ వచ్చి ఎగ్జిబిషన్లో ఉన్న చీరలు కొనగలరు. కెమెరామన్ రవితో అలేఖ్య, HM TV, హైదరాబాద్.